పేరెంట్స్ కి అబ్బాయిలే పుట్టారా, అమ్మాయిలు పుట్టలేదా? అమ్మాయిలకి ఎందుకు ఆస్తిలో రైట్ లేదు? పుట్టినప్పటి నుంచి ఆ రైట్ ఉంటుంది. మ్యారేజ్ అయినా కూడా అది పోదు. సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది ఈ విషయం. హిందూ సక్సెషన్ యాక్ట్ 2005 ప్రకారం డాటర్స్ ఆర్ ఈక్వల్ టు సన్స్. 2005 లో వచ్చిన చట్టం ప్రకారం డాటర్స్ కి కోపర్సనల్ రైట్స్ ఉంటాయి. అంటే జాయింట్ ఫ్యామిలీలో ఆస్తిలో రైట్స్ ఉంటాయి అన్నమాట. ఫాదర్ ఎలవి లేకపోయినా కూడా డాటర్ కి షేర్ ఉండేలా కోర్టు స్పష్టంగా చెప్పింది. ప్రాపర్టీలో పార్టిషన్ అయ్యా కూడా డాటర్ డిమాండ్ చేయవచ్చు. వాళ్ళకు ఆస్తి ఇవ్వకపోతే కోర్టులో సివిల్ కేసు ఫైల్ చేయవచ్చు. లా సపోర్ట్స్ ఫుల్లీ. ప్రాపర్టీ సేల్ చేసినా కూడా డాటర్స్ కేసు వేసి అందులో షేర్ పొందవచ్చు. నవేడేస్ కోర్ట్స్ నిండా అవే కేసులు. ప్రతి ఆడపిల్ల తను కూడా మగపిల్లాడిలాగానే ఆ తల్లిదండ్రులకే పుట్టాను కదా అని ఆస్తిలో రైట్ అడుగుతుంది. కోర్టులో కేసే వేయాలంటే ఏదో ఒక లిటిగేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ మ్యాటర్ అది కాదు. అబ్బాయి ఎందుకు అసలు మగపిల్లలు ఆడపిల్లల్ని శత్రువుల్లా చూస్తున్నారు, వాళ్ళని ఎందుకు ఆదరించలేకపోతున్నారు? వాళ్ళకు కూడా ఆస్తిలో సమంగా కాకపోయినా మీకు ఇంత ఇస్తాం, మేము ఇంత తీసుకుంటామని సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుంటే అసలు గొడవలు ఉండవు, సమస్య కూడా పరిష్కారం అయిపోద్ది కదా. కోర్టులో కేసెస్ కూడా తగ్గుతాయి. వాళ్ళు ఇలా బిహేవ్ చేయటం వలన ఆడపిల్లలు హర్ట్ అయ్యి కోర్టులో కేసెస్ వేస్తున్నారు. అందరూ ఆస్తి కోసం వేసిన వాళ్ళైతే కాదు. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో వాళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు తల్లి, తండ్రి, అన్న, చెల్లి చాలా కష్టపడ్డారు. తండ్రి అయితే అసలు ఉద్యోగం చేస్తా కూడా బిజినెస్ చేస్తా కష్టపడతా ఉండేవాడు. అలాంటప్పుడు తమ్ముడు ఉన్నాడు గాని ఎక్కడో దూరంగా ఉండేవాడు. కష్టమంతా నిజం చెప్పాలంటే అన్నదే. కానీ ఈ రోజు పంపకాలప్పుడు అన్న ఆస్తి కూడా కాజేయాలని తమ్ముడు ప్లాన్ వేస్తున్నాడు. ఇది చాలా అన్యాయం కదా. వాళ్లే అలా ఉంటే ఇంకా ఆడపిల్లలకి ఏం మర్యాద ఉంటుంది? ఆడపిల్లలకి ఏం ఆస్తి ఇస్తారు వాళ్ళు? ఆస్తి విషయంలో అన్ని ఫ్యామిలీస్ లో ఏదో రకంగా ఇలాగే ఉంటుంది. ఇలా గొడవలు పడకుండా వాళ్ళు కూర్చొని ఒక పద్ధతిలో మాట్లాడుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. డౌరీ ఇచ్చాం, ఆస్తి అవసరమా అంటారు. కానీ ప్రాపర్టీ రైట్ అనేది లా. డాటర్స్ ఆర్ నాట్ గెస్ట్స్ ఇన్ ద హౌస్, దే ఆర్ రూట్స్ ఆఫ్ ద ట్రీ. ఆస్తిలో వాళ్ళకి హక్కు ఇవ్వకపోతే అది సెంటిమెంట్ కాదు, ఇంజస్టిస్. ఇంకా ఈ విషయంలో నేను చెప్పాల్సింది ఉంది, ఫాలో చేయండి.